నువ్వు నిజంగా పరిశీలన చేస్తే దేవుని మీద ఆనుకుని విశ్వాసనేత్రాలతో నువ్వు చూడగలిగితే నీ సమస్యను నువ్వు చాలా ఈజీగా జయించగలవు. కానీ అపవాదం ఏం చేస్తారంటే నీ సమస్యను మ్యాగ్నిఫై చేస్తుంటాడు. ఇంక నువ్వు జయించలేవు, ఇంక అయిపోయింది, ఇంక ఇదే చివరి అవకాశం, ఇదే చివరి సమస్య, ఇంక నీ జీవితం ముగించబడిపోయింది, నువ్వు బయటికి రాలేవు, ఈ సమస్య నుంచి, ఈ వ్యసనంలోంచి నువ్వు బయటికి రాలేవు, ఈ అవమానంలోంచి నువ్వు బయటికి రాలేవు. నీ సమస్యను ఎక్కువగా చూపి అపవాదుని కృంగదీస్తుంటే ప్రభు అన్నాడు, నా వైపు చూడు, నీ సమస్య నుండి విడుదలిస్తాను. ఆపత్కాలమున దేవుడు తన పర్ణశాలలో నన్ను దాచిపెడతాడు. తన పర్ణశాల, ఇంగ్లీష్లో పెవిలియన్ అనే మాట రాయబడింది. నాకు అపాయం వచ్చినప్పుడు, నాకు ఆపద వచ్చినప్పుడు దేవుడు తన పర్ణశాల నా కోసం తెరుస్తున్నాడు. ఆయన దాచిపెట్టేవాడు. ఆయన ఆపద నిన్ను కృంగదీయడానికో లేదా నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళిపోవడానికి రాలా. ఆ పర్టికులర్ టైంలో దేవుడు నీ పట్ల ఎంత ఉన్నతమైన బాధ్యతను కలిగి ఉన్నాడో నువ్వు తెలుసుకున్నట్లుగా కొన్నిసార్లు దేవుడు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడేమో. అయితే తన పర్ణశాలలోని దాచే దేవుడు కూడా ఆయనే.